కంప్యూటర్ యుగంలోనూ కుల వివక్ష జడలు విప్పుతోంది. ఏఐ టెక్నాలజీతో విశ్వంలో అంతుచిక్కని అనేక రహస్యాలను ఛేదిస్తున్నారు. కానీ సమాజంలో ఉన్న కుల జాడ్యాన్ని మాత్రం సమూలంగా రూపుమాపలేకపోతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? సమాజంలో వేళ్లునికిపోయిన ఈ వివక్షను తరిమి కొట్టాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికీ అగ్రకులాల అహంకారానికి అనేక మంది అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి వారి కళ్లకు కప్పిన అహంకారమే పొర, అభం శుభం తెలియని 2 నెలల చిన్నారిని అత్యంత కిరాతకంగా కాలితో తన్ని చంపేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో అమానుష్యం జరిగింది. కుమ్మరిలో మల్లన్న జాతర సందర్భంగా రజకులపై జరిగిన దాడిని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించింది. 2 నెలల పసికందులు కాళ్ల కింద తొక్కి చంపిన అమానవీయ ఘటనను భారత చైతన్య యువజన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం దాడి కాదని, కాంగ్రెస్ అండతో అగ్రకుల దురహంకారులు జరిపిన ప్రభుత్వ హత్యని తీవ్రంగా ఆరోపించింది. బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలతో తెలంగాణ నాయకులు, పీఎస్సీ సభ్యులు ఆగమయ్య, వడేపల్లి రామకృష్ణ, వెంకన్న, కార్తిక్, వివేక్, అయ్యప్ప, సునీల్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పండుగ వాతావరణంలో 2 నెలల చిన్నారి అని కూడా చూడకుండా కాలు కింద పెట్టి నలిపి చంపిన ఈ దారుణం తెలంగాణలో కుల వివక్ష ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి నిదర్శనమన్నారు. ఈ దాడికి కారణమైన వారు కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ మృగాలపై హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టు ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయిన బాధిత రజక కుటుంబానికి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అండగా నిలిచారు. పార్టీ తరపున తక్షణ సహాయంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పూర్తి స్థాయిలో పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక సమస్యని పరిష్కరించే దిశగా శ్రీ విశారదన్ మహారాజు గారు నాయకత్వం వహించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఎంఆర్పీఎస్, సిపిఐ, సిపిఎం, వివిధ ప్రజా సంఘాలు, అదే రకంగా యువ సంఘాలు మరియు మేధావి సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనైతికమైనటువంటి మరియు అమానుషమైనటువంటి ఈ యొక్క అగ్రవర్ణాల యొక్క చర్యని సంపూర్ణంగా ఖండిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దొమ్మల గ్రామంలో మల్లన్న జాతరలో జరిగినటువంటి ఒక 2 నెలల చిన్న పిల్లని కాళ్లతోటి తన్ని, అంతేకాకుండా అతని యొక్క పూర్తి భవిష్యత్తుని చిదిమివేసి మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీసీవై పార్టీ ఇలాంటి కుల దోపిడీలను, దాడులను ఎట్టి పరిస్థితులను సహించదు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బీసీ సమాజం మొత్తం ఐక్యంగా నిలబడి హక్కులను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బీసీల రక్షణ కోసం తక్షణమే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని బీసీవై పార్టీ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.